హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను. ఈ హౌస్ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 20 లక్షలు మాత్రమే అన్నమాట. కేవలం ల్యాండ్ కాస్ట్లోనే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సో ఈ హౌస్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు వీడియోని పూర్తిగా చూసేయాల్సిందే. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. హౌస్ అనేది ఎలా ఉంది, రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ లొకేషన్ అండ్ హౌజెస్ ప్రతి ఒక్క రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎమ్యూనిటీస్ ఏమున్నాయి అండ్ ప్లస్ ఈ హౌస్ అనేది ఎలా పర్చేస్ చేయాలని ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి హౌస్ యొక్క సైడ్ వ్యూ అన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమైంది హౌస్ అనేది ఎంత పెద్దగా ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కట్టించారనేది. అండ్ ఇందులో ఉన్నదంతా పార్కింగ్ స్పేసింగ్ అనమాట. ఈజీగా ఒక కార్, ఒక బైక్ పార్క్ చేసేయచ్చు. ఇప్పుడు మనం హౌస్ యొక్క ఇన్నర్ వ్యూలోకి ఎంటర్ అవుదాం. సో వాల్స్ అయితే చూస్తున్నారు కదా, మంచి అమేజింగ్ కాంట్రాస్ట్ కలర్స్తో కింద మంచి జెడ్ బ్లాక్ మార్బుల్ ఫినిషింగ్తో హౌస్ అయితే చాలా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చూడగానే మీకు వచ్చేసి న్యూ హౌస్ లాగా ఫీలింగ్ వస్తుంది, బట్ లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి రీసేల్ ప్రాపర్టీ అన్నమాట. ఇది దాదాపుగా 5 years ఓల్డ్ అన్నట్టుగా చెప్తున్నారు. హౌస్ అయితే సేల్కి పెట్టారనమాట. కేవలం ల్యాండ్ కాస్ట్లోనే మీకు హౌస్ అనేది ఇచ్చేస్తున్నారు. మీకు పూజ గదికి సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూస్తున్నదంతా కిచెన్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా నుంచి మీకు అవుట్లెట్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్ కిచెన్ ఏరియా వచ్చేసి హ్యూజ్ స్పేసింగ్ అనేది ఇచ్చారనమాట. ఆ స్పేసింగ్ని మీరు డైనింగ్ స్పేసింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఇండియన్ ప్యాటర్న్లో కామన్ వాష్ ఏరియా అనేది పెట్టారు. అండ్ దానికి ఆపోజిట్లోనే క్వైట్ ఆపోజిట్లో మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ కాంట్రాస్ట్ వాల్ ఫినిషింగ్తో అండ్ ప్లస్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా, ఎంత చక్కగా వెల్ మెయింటైన్డ్ అండ్ చాలా పాష్గా ప్రొఫెషనల్గా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెమై ఫర్నిష్డ్ హౌస్ అనమాట. మీకు షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి దాని పక్కనే వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ విచ్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు క్లోత్స్ కానీ ఏమైనా రిక్వైర్డ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీకు కేవలం 20 లక్షలకి మాత్రమే లభిస్తుంది. 20 లక్షలకి ఇంత తక్కువ రేట్ ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సేల్ హౌస్ కాబట్టి ఏదైతే హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ కేవలం ల్యాండ్ కాస్ట్ మాత్రమే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో చూసేసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్తో మాకు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. అండ్ ఈ హౌస్ పైన లింక్డ్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ప్యాటర్న్లలో కట్టించారో అవంతా ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. సో అలానే ఫ్రెండ్స్, మన వెబ్సైట్లలో మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లేదు అనుకుంటే డైరెక్ట్గా మాకు వచ్చి విజిట్ కూడా అవ్వచ్చు. మాకు కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు హౌస్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాము. ప్లస్ మీకు వచ్చేసి స్వయాన మా ఎగ్జిక్యూటివ్ని మీకు అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. మా రిప్రజెంటేటివ్ వచ్చేసేసి మీకు మొత్తం హౌస్ చూపిస్తారు. చూపించడానికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. ఒకవేళ కనుక మీకు హౌస్ నచ్చినట్టయితే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ లింక్డ్ డాక్యుమెంట్ యొక్క వెరిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుందన్నమాట. రెఫరెన్స్ నెంబర్ని వెరిఫై చేయించుకొని అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి ప్లస్ హౌస్ కూడా చక్కగా ఉందన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ యొక్క A to Z ప్రాసెస్ అనేది చూసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి పైన వచ్చేసి హౌస్ అనేది రెంటల్ పర్పస్ కనెక్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఓనర్ ఉండేవాళ్ళు కాబట్టి మీకు జెడ్ బ్లాక్లో హౌస్ అయితే కింద అయితే చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పైన వచ్చేసి వైట్ మార్బుల్ ఫినిషింగ్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. కానీ హౌస్ అయితే సేమ్ ప్యాటర్న్లోనే కన్స్ట్రక్షన్ చేశారు.
కాకపోతే కింద ఉండేది ఓనర్స్ కాబట్టి కింద మీకు జెడ్ బ్లాక్తో ఫినిషింగ్ ఇచ్చారు, మార్బుల్ ఫినిషింగ్, అండ్ పైన వచ్చేసేసి వైట్ మార్బుల్ ఫినిషింగ్ అనేది యూజ్ చేస్తారు. బట్ క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గలేదు. డిఫరెన్స్ వచ్చేసేసి మెటీరియల్ డిఫరెన్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్లో కార్నర్లో చూసుకున్నట్టయితే మీకు గెస్ట్ వాష్రూమ్ ప్లస్ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాష్ ఏరియాని మీరు క్లోత్స్ వాష్ ఏరియా కానీ యుటెన్సిల్ వాష్ ఏరియా అన్నట్టు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దానికి అటాచ్డ్గా మీకు డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి మీకు కిచెన్ అవుట్లెట్ అన్నట్టు కూడా వస్తుంది. అండ్ ప్లస్ సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా అటాచ్ అయ్యి ఉన్నదన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత చక్కనైన బ్యూటిఫుల్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది కేవలం ల్యాండ్ రేటుకి, అది కూడా 20 లక్షలకి మాత్రమే లభిస్తుంది. సో అంతగా మీకు నమ్మాలంటే ఎంతైనా కష్టమే. ఎందుకంటే ఇంత తక్కువ ధరలకు హౌజెస్ వస్తున్నాయంటే ఎవరైనా నమ్మడానికి ఆలోచిస్తారు ఫ్రెండ్స్. బట్ టెన్షన్ ఏం లేదు, ఫస్ట్ రండి, ఒకరోజు మీది కాదు అనుకుని రండి, హౌస్ని మొత్తం చూసుకోండి. మొత్తం హౌస్ చూసుకున్న తర్వాత అప్పుడు నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రెఫరెన్స్ నెంబర్తో ఏమైనా లిటిగేషన్ ఉన్నాయో చూసుకొని కన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్దాం. అంతవరకు మీకు నమ్మకం కలిగేంత వరకు మాత్రం మీరైతే అన్ని వెరిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నామంటే దాన్ని బట్టి అర్థం చేసుకొని మేము ఇట్లాంటి జెన్యూన్ హౌసెస్ పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్.